హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నిన్నటి వీడియోలో సంగారెడ్డి వెళ్తున్నా అన్నాను కదండి. సంగారెడ్డిలో నేను వచ్చింది ఎంఎన్ఆర్ యూనివర్సిటీ. సో ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ ఇంకా నర్సింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఎందుకు వచ్చాను అని చెప్పి. సో అదిగోండి 5th స్టేట్ ఎస్ఎన్ఏఐ బైఎన్నియల్ కాన్ఫరెన్స్, ఇది అటెండ్ అవ్వడానికే వచ్చాము. సో ఇక్కడ నాతో వచ్చిన ఫ్యాకల్టీ రియా అనే అమ్మాయి. షీ వాంటెడ్ టు టాక్ సంథింగ్ అని చెప్పింది. సో కెమెరా అటువైపు తిప్పా. థ్యాంక్ యూ రియా అండ్ రోజా మ్యామ్. సో దాని తర్వాత అలాగే నడుచుకుంటూ వెళ్ళామండి. కాన్ఫరెన్సెస్ అంటే చాలు, మన నర్సింగ్లో ఎక్కడెక్కడ ఎవరెవరిని మిస్ అవుతామో అందరినీ మళ్ళీ కలుసుకునే టైం అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ కల్చరల్స్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ జరుగుతుందండి. బయట మొత్తం స్పోర్ట్స్, ఆడిటోరియంలో మొత్తం మోనో యాక్టింగ్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్ జరిగాయి అన్నమాట. సో చాలా పెద్ద హాల్ అయినా కూడా ప్లేస్ సరిపోలేదు, మొత్తం ఫిల్ అయిపోయి ఉండే చైర్స్. ఒక్కసారి లేస్తే మళ్ళీ ఇంకా చైర్ దొరకదేమో లాగానే ఉండే అనమాట. ఈ మోనో యాక్టింగ్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్కి జడ్జ్ కూడా బయట నుంచి వచ్చారండి. సో ఆ సార్ ఏవి కూడా ప్లే చేశారు, ఆయనను కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. సో హీ విష్డ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. మళ్ళీ ఏమో మోనో యాక్టింగ్ కూడా జరుగుతుంది అనమాట. సో అన్ని డాన్సెస్ నేను వీడియో తీయలేదండి, నేను అన్నీ కవర్ చేయలేదు. ఐ కుడెంట్, ఎందుకు అంటే 64 గ్రూప్ డాన్సెస్ అనమాట. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా చాలా లేట్ అయిందనమాట. సో కొన్ని వీడియోస్ మాత్రమే తీశాను, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అక్కడ ఆ పర్ఫార్మెన్సెస్ జరుగుతుంటే కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఎలాగో స్టేజ్ మీద చేసే ఆపర్చునిటీ లేదు కాబట్టి కూర్చొని చిల్ అవుతుంది అనమాట. ఎవరి పర్ఫార్మెన్సెస్ వాళ్ళు ఇచ్చేస్తుంది అనమాట టైం దొరికినప్పుడల్లా. సో ఎస్పెషల్లీ నర్సింగ్లో ఇలాంటి 2-3 డేస్ మధ్యలో ఉంటాయండి, క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత అంతా అకాడమిక్స్ ఉన్నా పర్వాలేదు, ఈ డేస్ చాలా అనిపిస్తుంది రిలాక్సేషన్ కోసము. సో అన్ని డాన్సెస్ చూసి ఈవినింగ్ టీకి 7 o'clock వచ్చామండి. దాంట్లో మధ్యాహ్నం లంచ్ 4కి చేసాము. 6:30 6:40 అవుతుంది. అప్పటికి 34th డాన్స్ పర్ఫార్మెన్సే. ఈ సాంగ్ నాకు ఇష్టమని రికార్డ్ చేశాను. ఇక్కడ ఒక టీచర్ వాళ్ళ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఆవిడ కూడా డాన్స్ చేస్తుంది అనమాట. ఈ అబ్బాయి ఒక స్టూడెంట్, ఆయన పర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చేస్తున్నారు అనమాట. ఇన్ని డాన్సెస్ చూసేసరికి తలపోటు వచ్చేసింది ఆ సౌండ్కి. అదంతా అంత స్ట్రాంగ్ టీ తాగినా కూడా సరిపోలేదు. వీళ్ళే మా ఈరోజు
ఇంక ఇవన్నీ డాన్సెస్ అయిపోయి మేము బయటకు వచ్చే వరకు 9:30. సో బస్ పార్కింగ్ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు 9:40. ఆ టైంకి మేము సంగారెడ్డిలో బస్ ఎక్కి మళ్ళీ ఓఆర్ఆర్ మేము నుంచి అలా బయలుదేరి మేము ఇక్కడికి వచ్చే వరకు నిన్న 11:30 అయింది. ఇదంతా డే 1. ఆ నైట్కి నేను డిన్నర్ చేయలేను కాబట్టి అక్కడే ఒక బేకరీలో వెళ్ళి చికెన్ స్ప్రింగ్ రోల్ తినేసాను. నా కళ్ళన్నీ ఎలా అయిపోయాయండి, ఫుల్ టయర్డ్ ఉండే అనమాట. ఇది డే 1. డే 2 నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తానండి. అంతవరకు బాయ్.